నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈసారి 72వ జాతీయ పురస్కారాల ప్రధానోత్సవంలో తెలుగు సినిమా సత్తా చాటింది. 9 విభాగాలకు సంబంధించి మనకు అవార్డ్స్ రావడం జరిగింది. టాలీవుడ్ అంతా హర్షం వ్యక్తం చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఈసారి అవార్డ్స్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎప్పుడు గుర్తించని విధంగా అటు జాతీయ చిత్రాలకు సంబంధించి ఈసారి తెలుగు చిత్రసీమకు పెద్దపీట వేయడము అనేది హర్షించదగ్గ విషయమైన గుర్తింపు అనేది చాలా లేటుగా వచ్చింది అన్నది క్రిటిక్స్ వినిపిస్తున్న వాదన. అంటే డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. చాలా సంవత్సరాల తర్వాత 1-2 వస్తే మహా గొప్ప అనే దగ్గర నుంచి 9 అవార్డ్స్ మనకు రావడం అనేది గర్వించదగ్గ విషయం. దీని గురించి ఏమంటారు? అంటే మధ్యలో చాలా సంవత్సరాలు జాతీయ పురస్కారాలు ఈ స్థాయిలో ఈ సంఖ్యలో రాని మాట వాస్తవం అయినప్పటికీ పుష్ప 1, 6, 10 అట్లాగే కొండపొలం ఇవన్నీ కూడా జాతీయ పురస్కారాలు సాధించినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతక్రితం బాహుబలి, కంచె కూడా ఇదే స్థాయిలో తమ ఉద్ధృతిని కొనసాగించాయి. చాలా సంవత్సరాల క్రితం అని అనుకుంటే మనం సాగర సంగమం కావచ్చు, లేకపోతే రుద్రవీణ కావచ్చు, శంకరాభరణం కావచ్చు, సితార సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో ఎక్కువ జాతీయ పురస్కారాలు పొందిన తెలుగు సినిమాలుగా ఇప్పటికీ గుర్తింపు పొంది ఉన్నాయి. వాటి ఘనతనవి సాధించుకున్నాయి. అయితే ఈసారి కమిటీ కుర్రాళ్ళు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని సాధించడం, ఎందుకంటే మానవ సంబంధాలు, భావోద్వేగాలు రెండింటి కలబోతగా ఒక ఏమంటారు దాన్ని, గ్రామీణ రాజకీయ వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి సామాజిక అసమతుల్యతల్ని చాలా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించినటువంటి యదువంశీకి ఈవేళ చాలామంది అతన్ని చాలా పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. మీకు గుర్తుంటే యదువంశీని అట్లాగే కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో నటించినటువంటి కొంతమంది నటుల్ని ఆ మధ్య మనం సత్కరించాం. మీరు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే చాలా గొప్పగా సినిమా తీశారు, చాలా గొప్పగా తెరకెక్కించాడు, చాలా గొప్పగా భావోద్వేగాల్ని పండించాడు. ఎందుకంటే అందులో ఆత్రం అనేటటువంటి పాత్ర చనిపోతే ఏదో మన ఇంట్లో మన కుటుంబ సభ్యుడు కనుమరుగయ్యాడన్న బాధ ప్రేక్షకుడికి కలుగుతుంది. గుండెలో తడి చెమ్మగిల్లకుండా ఆ తడి అట్లాగే మనల్ని పట్టి ఉంచుతుంది అనమాట. అటువంటి భావోద్వేగాన్ని తెర మీద ఆవిష్కరించినటువంటి యదువంశీ, అట్లాగే ఆ సినిమా నిర్మించినటువంటి కొణిదెల నిహారిక వాళ్ళ అభినందనీయులు. అలాగే కనీవిని ఎరుగని విధంగా తన మొదటి సినిమా ఆర్యాతో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం ఉత్తమ స్క్రీన్ ప్లే అందుకున్న సుకుమార్ గారు ఈసారి జాతీయ పురస్కారం ఉత్తమ స్క్రీన్ ప్లేకి అందుకోవడం ఈసారి కొసమెరుపు విశేషం. ఎప్పుడెప్పుడా ఒక జాతీయ పురస్కారం సుకుమార్ గారికి స్క్రీన్ ప్లే విభాగంలో వస్తుందా అని ఎదురు చూసినటువంటి ఆయన అభిమానులందరినీ ఈసారి స్క్రీన్ ప్లే విభాగంలో సుకుమార్ గారు ఆ పురస్కారానికి ఆయన అర్హులు అని మనం చెప్పొచ్చు. పుష్ప 2 ఆ విధంగా, అట్లాగే దీపాలి నూర్ కావచ్చు, శీతల్ శర్మ కావచ్చు, వాళ్ళందరికీ కూడా పురస్కారాలు వచ్చాయి. వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మరీ ముఖ్యంగా సంభాషణల రచయిత ఎవరైతే ఉన్నారో వెంకీ అట్లూరి మొదటిసారి ఈ పురస్కారం పొందుతున్నప్పటికీ నాలాంటి వాళ్ళకి గతంలో అసలు ఉత్తమ సంభాషణలు అనేటటువంటి విభాగంలో తెలుగు సినిమా రచయితలకు అసలు ఎందుకు పురస్కారం లభించడం లేదు, నాలాంటి వాళ్ళం చాలా మేము మదనపడినటువంటి సమయంలో మొట్టమొదట ఉత్తమ సంభాషణల రచయిత పురస్కారాన్ని పొందినటువంటి రచయిత తరుణ్ భాస్కర్. ఆ చిత్రం పెళ్లి చూపులని అందరికీ తెలుసు. ఉత్తమ సంభాషణల రచయితగా మొట్టమొదటిసారి జాతీయ పురస్కారాన్ని తెలుగు సినిమాకు తీసుకొచ్చినటువంటి తరుణ్ భాస్కర్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా తెలంగాణ మాండలికానికి సంబంధించి, తెలంగాణ ప్రాంతీయతకు సంబంధించి, తెలంగాణ దేశీయతకు సంబంధించి అందులో అతను కొన్ని నుడికారాల్ని, కొన్ని పదప్రయోగాలను అద్భుతంగా పెళ్లి చూపుల సినిమాలో చేసి తరుణ్ భాస్కర్ ఆ పురస్కారాన్ని సాధించుకొచ్చి ఇదిగో మీ ముంగిట ఒక ఉత్తమ సంభాషణ రచయిత పురస్కారాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా కళామ తల్లికి అందించాలని సగర్వంగా చాటి చెప్పినటువంటి తరుణ్ భాస్కర్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఆ కోవలో మరొక మారు తెలుగు సినిమాకి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి పురస్కారాన్ని అందుకోవడం అనేది చాలా స్వాగతించదగ్గ ఆశావహ పరిణామం అని చెప్పచ్చు. యువ రచయితలు, యువ ప్రతిభావంతులు, వాళ్ళకు కొదవలేదు. వాళ్ళందరినీ కూడా ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో దాగి ఉన్న, మరుగున పడి ఉన్నటువంటి మరింత ప్రజ్ఞ, మరింత ప్రతిభ వెలుగు చూసేటటువంటి అవకాశం, అలాగే వీళ్ళ తర్వాత వచ్చేటటువంటి ప్రతిభావంతులకి ఖచ్చితంగా మనం సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్రయత్నం చేస్తే మనకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది అనేటటువంటి భరోసా ఈసారి జాతీయ పురస్కారాలు అందించడం అనేది నిజంగా స్వాగతించదగ్గ పరిణామం సంధ్య గారు.
ఓకే. అంటే కనివిని ఎరగని రీతిలో ఈసారి అంటే గతంలో వచ్చిన ఈసారి ఎక్కువ అవార్డ్స్ రావడం అనేది కొంత అంటే ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో ఒక బెంచ్ మార్క్ను ఈ మధ్యకాలంలో మనం సెట్ చేసి పెట్టాము. నేషనల్ అవార్డ్స్తో ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి ఆ ఖ్యాతి ఇంకా పెరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా బాధ్యత కూడా ఎక్కువైంది. దీని గురించి ఏమంటారు? బాధ్యత పెరిగింది. బాధ్యత చాలా పెరగడానికి గల కారణం ఏంటంటే సాంకేతికత పెరిగింది, ఆధునికత పెరిగింది. సాంకేతికత పెరిగిన కొద్దీ ఏంటంటే సాంకేతిక ప్రమాణాలని సరిగ్గా వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టిస్తామనేటటువంటి విషయం మన సృజనశీలులకి తెలియనటువంటి విషయం ఏం కాదు, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఖచ్చితంగా ఏ సాంకేతికతనైనా వినియోగించుకోవాలి అంటే తప్పనిసరిగా పేపర్ మీద పెన్ను పెట్టి వాళ్ళు రాసుకున్నటువంటి కథ కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, వాటిని పండించేటటువంటి దిశగా వాళ్ళు సరైనటువంటి అడుగులు వేస్తున్నారా లేదా, సరైనటువంటి విధంగా తెరకెక్కిస్తున్నారా లేదా అన్నది ముందు చూసుకోవాలి. దాని తర్వాతే సాంకేతికతని ఏ స్థాయిలో వినియోగించుకోవాలన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. బాధ్యత పెరిగింది. బాధ్యతతో పాటు ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే కనీవిని ఎరుగని విధంగా పోటాపోటీ స్థాయిలో మరీ ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడి కోసం చాలా పోటీ, పెద్ద ఎత్తున పోటీ అయితే జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంత పోటీ ఈసారి అలా పోటీ పడ్డారు. గతంలో ఏంటంటే 1, 2, 3 అలా ఉండేది, కానీ ఈసారి 5 పోటీ పడితే ఒకరి గురించి నేను తర్వాత చెప్తాను. దానికి సంబంధించినటువంటి విశ్లేషణలు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగిందని మనం చెప్పొచ్చు. అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆనందాలని వ్యక్తపరుస్తున్నారు. సంధ్య గారు, ఖచ్చితంగా మరింత ముందుకు వెళ్ళాలి. మన టాలీవుడ్ ఖ్యాతి నలుదిశలా వ్యాపించాలి. ఒకప్పుడు ఎంత అన్యాయం అయిపోయిందో రాబోయే రోజుల్లో అంతలా దేదీప్యమానంగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.